హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను మీ తాడి సత్యనారాయణ. మనకైతే న్యూ వర్క్ లేబర్ కాంట్రాక్ట్ అయితే మనకైతే వచ్చింది. మీకు ఈ వీడియోలో మేము మార్కింగ్ అయితే చేస్తున్నాము, అదైతే చూపిస్తాను. అలాగే ఈ బిల్డింగ్ ఎన్ని గజాలు, రూమ్స్ సైజులు ఎంత, దీని యొక్క ప్లాన్ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో ఆఖరి వరకు అయితే చూడండి. ఈ బిల్డింగు వచ్చేసరికి వెస్ట్ ఫేసింగు. సైట్ కొలతలు వచ్చేసరికి మనకి తూర్పు పడమర వచ్చేసరికి 50 అడుగులు అయితే వస్తుంది. అలాగే ఉత్తరం దక్షిణం వచ్చేసరికి 36 అడుగులు అయితే వస్తుంది. మన గజాల్లో వచ్చేసరికి మొత్తం 200 గజాలు అనమాట ఈ సైటు. అలాగే సెంట్లలో వచ్చేసరికి 4 సెంట్ల 8 గజాలు అయితే వస్తుంది. అంటే 4 గజాలు తక్కువ 4 సెంట్లు పావు అనమాట. ఈ మట్టం అనేది మనం నైరుతి మూలలో చూసుకుంటాం జరిగింది. అలాగే దీనికంటే ముందు మనం సైట్ ఎంతవరకు అయితే ఉందో సరిహద్దు వరకు దారం కట్టుకొని మనం సందు పడమర పక్క వచ్చేసరికి మనకి 2.9 అయితే తీసుకున్నాం, దక్షిణం వచ్చేసరికి 3 అడుగులు అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి మనం మట్టం వేసుకున్నాం. దాని నుంచి టేప్ అయితే తీసుకుని ఇలాగా ఐమూలలో అయితే చూస్తే మనకి మట్టానికి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మనకి కరెక్ట్గా ఐమూలకైతే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక ఉత్తర దక్షిణం కొలతలు అయితే మనం పెట్టుకోవాలి. మనకి నైరుతి మూల నుంచి ఇటు వాయువు మూలకి ఉత్తరం వైపుకి 14 అడుగులు అయితే బెడ్రూమ్ పెట్టాం. దానికంటే ముందు సందు వచ్చేసరికి దక్షిణం సందు వచ్చేసరికి మనం 3 అడుగులు అయితే పెట్టుకున్నాం. తర్వాత ఉత్తరం సందు మనకి 7.5 అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైరుతి మూల నుంచి అయితే మనకి ఇటు ఆగ్నేయ మూలకైతే మెట్ల ల్యాండింగ్ వచ్చేసరికి 6.5 అడుగులు అయితే తీసుకున్నాం. ఒక్కొక్క మడత వచ్చేసరికి 6 అంగుళాలు గోడ మందం పోను మనకి 3 అడుగుల మడత 3 అడుగుల మడత ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్ వచ్చేసరికి 12 అడుగులు అయితే తీసుకున్నాం మనం. తూర్పు పడమర అనమాట మన నైరుతి మూల నుంచి. దాని తర్వాత వచ్చేసరికి మనకి టాయిలెట్ 5 అడుగులు పెట్టిన తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి 10.5 అడుగులు అయితే తీసుకుంటాం జరిగింది. 10.5 అడుగులు అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి మనకి కిచెను ఇంకెంత ఉందో చూసుకుంటే సరిపోద్ది. మనకి 8 అడుగులు అయితే వస్తుంది కిచెను. మిగతాది 8 అడుగులు అయితే ఉండాలి. మనం బారు కొలతలు మనం 42 పెట్టాం కదా, మొత్తం టోటల్ కొలతలు పెట్టేసరికి మనకి 8 అడుగులు అయితే కిచెన్ వచ్చింది, సరిపోయిందనమాట. అలాగే మనకి ఉత్తర పక్కన కూడా వాయువు మూల నుంచి ఈశాన్య మూలకు కూడా సేమ్ కొలతలు అయితే తీసుకొని పెట్టడం అయితే జరిగింది. ఇలా మార్కింగ్ అయిన తర్వాత మనం దారంగా తగ్గట్టుగా నీళ్ళు వాటర్ పోసుకొని ముగ్గు అయితే మొత్తం చుట్టూరు వేయడం అయితే జరిగింది. అలాగే మనకి వాటర్ పోస్తే కనుక ముగ్గు అనేది తొందరగా పోకుండా అయితే ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోసుకుంటే కనుక మనకి బాగుంటుంది. నెక్స్ట్ డే మనకి శంకుస్థాపన కాబట్టి మనం ఇలాగా వాటర్ పోసుకొని ముగ్గు అనేది వేసుకుంటే కనుక తొందరగా పోకుండా వచ్చే వాళ్ళకి ఏంటంటే మనం చూసుకుంటాకనమాట రూమ్స్ ఎలా వచ్చాయి, సందు ఎలా వచ్చిందో చూసుకుంటాకైతే ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోసుకొని అయితే ముగ్గు అయితే వేసుకోవాలి. అలాగే మనకి ఈ సెంటర్ రూమ్లో వచ్చేసరికి మనం దారం పట్టుకొని ఇలాగ ముగ్గు వేయడం అయితే జరుగుతుంది. ముగ్గు వేసిన తర్వాత మనకి ఆ ప్లగ్ ముక్కలు అనేవి మధ్యలో కూడా మనం వేసుకుంటే కనుక రేపొద్దున ఆగలు తీసుకునే వాళ్ళకి మార్కింగ్గా ఉంటుందన్నమాట. ఈ శంకుస్థాపనకు అనమాట ఉత్తర ఈశాన్యంలో ఇచ్చామన్నమాట. నీళ్ళు పోయడానికి మన వాళ్ళు అయితే ఇలాగైతే చేస్తున్నారు. అలాగే వచ్చేసరికి ఇది మనకి దక్షిణం సందు, దాని తర్వాత వచ్చి మిడిల్ ల్యాండింగు, దాని తర్వాత వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూము, దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇది టాయిలెట్, తర్వాత రూమ్స్ వెళ్ళడానికి దారి, దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి కిచెన్ అయితే వచ్చింది. కిచెన్ తర్వాత మనకి తూర్పు సందు అనమాట. ఇది 5 అడుగులు 2 అంగుళాలు అయితే మనకి వచ్చింది. బయట మనకి కామన్ టాయిలెట్ కూడా వస్తుంది. అలాగే మనకి ఇది పడమర సందు అనమాట. తర్వాత ఇది వచ్చేసరికి మనకి పార్కింగ్ కింద గ్రౌండ్ అనమాట. గ్రౌండ్లో మనకు పార్కింగ్. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇదైతే హాలు ఇదంతా కూడా. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడైతే మనం డైనింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. పక్కన పూజ రూమ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ సందు వచ్చేసరికి మనకి ఉత్తరం సందు అనమాట. మనకి 7.5 దాకా అయితే వచ్చింది. ఇదైతే దక్షిణం సందు. 3 అడుగులు అయితే మనకి పెట్టాం మనం. మనకి నికరంగా 2-3 అయితే వస్తుంది.
మార్కింగ్ అయితే పూర్తయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.